మహిళలకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా నారీ సశక్త పరివార్ అభియాన్ పేరిట ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం ప్రోగ్రాం తలపెట్టాయి. ఇందులో భాగంగా వచ్చే నెల 2 వరకు సమగ్ర ఆరోగ్య ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. విశాఖ జిల్లాలో నిర్దేశిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయి. ఇప్పటికే 74 పిహెచ్సిల వారీగా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టారు. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ఆవశ్యకత వివరించడం, కుటుంబాలను బలోపేతం చేయడం, తల్లి బిడ్డల ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా వైద్య బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వరకు శిబిరాలు ఏర్పాటు చేస్తారు. వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తారు. శిబిరంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. ఈ శిబిరాల్లో మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లను గుర్తించి తగిన చికిత్సలు నిర్వహిస్తారు. మహిళలు, కిషోర బాలికల్లో రక్తహీనత గుర్తించడం, క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేస్తారు. గర్భిణీలకు మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఎంగిస్ కార్డులు ఇస్తారు. పోషకాహారంపై తగిన అవగాహన, కౌన్సిలింగ్ చేస్తారు. పిల్లల్లో సికిల్ సెల్ ఎనీమియా ఉంటే గుర్తిస్తారు. చిన్నారులకు, గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. యుక్త వయస్సు బాలికలకు శుభ్రత గురించి వివరిస్తారు. వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, చర్మవ్యాధి నిపుణులు, జనరల్ మెడికల్ ఆఫీసర్లు, పిల్లల వైద్యులు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొంటారు. ప్రోగ్రామ్ కి సంబంధించి జనరల్ గా పెద్దవాళ్ళందరికీ, జనరల్ పబ్లిక్ అందరికీ కూడా హెచ్బి స్క్రీనింగ్స్, హైపర్ టెన్షన్, డయాబెటిక్ జనరల్ గా ఇచ్చేటువంటి సర్వీసెస్ అన్నిటితో పాటు గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంసీహెచ్ సర్వీసెస్ అంటే గర్భవతులకి చెకప్లు, వాళ్ళకి టీడీ వ్యాక్సిన్స్ ఇవి కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటుగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా పుట్టిన వెంటనే వేసేటువంటి వ్యాక్సిన్ అప్పటి నుంచి కూడా వ్యాక్సిన్లు వేయడం జరుగుతుంది. అడల్ట్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్బి స్క్రీనింగ్ అనేది చేసి ఎవరికైతే రక్తం తక్కువగా ఉందో వాళ్ళందరికీ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి పీరియడ్స్ లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం, మెన్స్ట్రుయేషన్ హైజీన్ కోసం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ విత్ కొలాబరేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ తోని మొన్న 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 14 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. 14 డేస్ మొత్తం మన 77 ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ లోని, విలేజ్ హెల్త్ క్లినిక్స్ లోని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోని, అలాగే యూపీహెచ్సి లోని రోజుకి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి, పిల్లలకి ఆరోగ్యపరంగా మనం చక్కటి ఆరోగ్యాన్ని కల్పించగలిగితే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగి మనకి సమాజానికి బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.